గంజాయి తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. పోలీసులు ఎప్పటికప్పుడు గంజాయి సరఫరాను అడ్డుకుంటున్నా ఏదో ఒక దారిలో సమాజంలో అది చిచ్చు రేపుతూనే ఉంది. దీని బారిన పడి ఎంతో మంది యువత ఇబ్బందుల పాలవుతుండగా ఇప్పుడు చిన్న పిల్లల్ని గంజాయి ముఠాలు వదలడం లేదు. గంజాయి కలిపిన చాక్లెట్లు అందిస్తూ వాళ్ల ఆరోగ్యాలతో కూడా చెలగాటమాడుతున్నారు. గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి చాక్లెట్లు, గంజాయి వినియోగంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. ఎన్ని చర్యలు చేపట్టినా వీటి నిర్మూలన కష్టతరంగా మారింది. ప్రస్తుతం ఇదే సీన్ రిపీట్ అయింది. నిన్నటి వరకు గంజాయి రూపంలో విక్రయం, కానీ ఇప్పుడు చాక్లెట్ల రూపంలో అమ్మకం. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. గతంలో ఆవారా బ్యాచ్ ఓ వర్గం టార్గెట్, కానీ ఇప్పుడు స్కూల్, కాలేజ్ విద్యార్థులే వాళ్ల లక్ష్యం. వాళ్లకి చాక్లెట్ల రూపంలో అందించి వ్యసనంగా మార్చి డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు గంజాయి ముఠ. గంజాయి చాక్లెట్ల రాకెట్ గుట్టు రట్టు చేశారు ఆబ్కారీ టాస్క్ ఫోర్స్ బృందం. ఖమ్మం కాల్వోడ్డు ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా 2 నిందితుల దగ్గర 3 కిలోల గంజాయి చాక్లెట్స్ తో పాటు 8 కిలోల గంజాయిని గుర్తించారు పోలీసులు. దీంతో వెంటనే 2 యువకుల్ని అదుపులోకి తీసుకుని వాళ్ల వద్ద ఉన్న గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో తయారు చేస్తున్న చాక్లెట్ ను ₹2 కొనుగోలు చేసి కార్మికులకు, విద్యార్థులకు 10 చొప్పున విక్రయిస్తున్నారు. గత 6 నెలలుగా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అవి అచ్చం పిల్లలు తినే చాక్లెట్లను పోలి ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఒడిశాలోని మల్కాన్గారి, ఏపీలోని అటవీ ప్రాంతంలో గంజాయి దొరికే చోటు నుంచే చాక్లెట్ సరఫరా అవుతున్నాయని పోలీసుల విచారణలో తేలింది. నిందితులపై కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరుతున్నారు.